హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 3 సార్లు బాగా కడుక్కుంటున్నాను మంచిగా. చికెన్లోకి ఒక 6 పచ్చిమిరకాయలు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మూడు ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఆనియన్ కట్టర్లో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని తీసుకొని కొంచెం కొత్తిమీరని కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనాను కూడా కట్ చేసుకొని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే కడిగిన చికెన్ కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. గిన్నె వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. ఫ్రై చేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులోకి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తాన్ని బాగా తిప్పుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేయాలి. అలాగే 3 స్పూన్స్ కారం యాడ్ చేయాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకొని అందులోకి 1 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేయాలి.
హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ ఉడికించుకొని మిగిలిన కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. తిప్పుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.